UKలో 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. అంటే ఇప్పటి వరకు ఏ సీజన్ లోని పరిచయం చేయని ఒకటైతే నువ్వు పరిచయం చేసావు. సో రెడ్ కార్డు ఏంటి, ఎలా అనిపించింది ఆ రెడ్ కార్డు? వైల్డ్ కార్డు విన్నాం కానీ రెడ్ కార్డు ఫస్ట్ రెడ్ కార్డ్ కంటెస్టెంట్ గా అట్లనే ఉండిపోతానేమో బిగ్ బాస్ చరిత్రలో ఏదో ఒకటి. బట్ సమ్ ఎక్స్టెంట్ మరి రెడ్ కార్డ్ ఇచ్చేంత క్రైమ్ కాదు. నాకు ఒక మాట చెప్పి బాబు ఇది రాంగ్, ఇట్లా చేయకూడదని ఒక్క వార్నింగ్ నాకు వెళ్ళి ఉంటే మేబీ అది రాకపోయేదేమో. బట్ సమ్హౌ అది జరగలేదు. అండ్ సో అట్లీస్ట్ రెడ్ కార్డ్ కంటెస్టెంట్ గా మిగిలిపోతాయి. నెగిటివ్ పాజిటివ్ సూపర్. అండ్ ఇంకోటి ఏంటంటే, అంటే మనం వెళ్ళిన నుండి చూసుకుంటే ఎక్కడ అంత మీకు యాజ్ ఎ పర్సన్ గా మంచి పాజిటివ్ తో ఫస్ట్ వీక్ నుండి కూడా ఒక పాజిటివ్, అండ్ మీకు హౌస్ మేట్స్ ఇచ్చే రెస్పెక్ట్ చాలా బాగుంది. అండ్ మీరు ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయిపోయారు అనమాట 2 weeks లోనే. ఓకే, ఇంకా అంటే కొంతమంది తెలిసిపోతారు టాప్ 5 కంటెస్టెంట్ మనకి ఫిక్స్ అనేసి. సో అలాంటి కంటెస్టెంట్ ఒక్కసారి ఎలిమినేషన్ అనే ఒక మాట విన్నప్పుడు మాకైతే చాలా బాధ అనిపించింది. యాజ్ ఎ పర్సన్ నీకు ఎలా అనిపించింది? ఆ ఒక్క వర్డ్ వినిపించింది అంటే ఇప్పుడు నేను కొన్ని అయితే చాలా బాధ నుంచి వచ్చిన మాటలు, వాడిన పదాలు తప్పు, అదంతా పక్కన పెడితే బాధ నుంచి వచ్చిన మాటలు కొన్ని నాకు అనిపించినవి, కొన్నేమో సరదాగా అందరూ మాట్లాడుకున్నాయి. సో ఎప్పుడైతే నాకు ఇదంతా ఫ్రేమ్ అవుతుంది అని నాకు అనిపించిందో, సో అప్పుడు నేను అనుకున్న సంభవం ఇంకా నేను వెళ్ళిపోతాను ఫిక్స్ అయిపోయాను. సో అర్థమైపోయింది నాకు, అంటే ఏదో సమ్ నెగిటివ్ ఏదో జరుగుతుందని ఒక వైబ్ కొట్టింది. నేను రెడీ ఉండేదానికి. ఎందుకనంటే నేను పర్సనల్ గా నాకు తెలుసు నేను గేమ్ ఎట్లా ఆడుతున్నా, ఏం చేస్తున్నా అన్నది అందరికీ తెలుసు. ఒక్కవేళ ఈ వీక్ గనుక బై మిస్టేక్ వెళ్ళిపోతే ఫినాలే కప్పు తీసుకునేంత వరకు నేను వెళ్ళను. అది నాకు వస్తే అనుకోసా పక్కన పెడితే ఫినాలే దాకా మాత్రం నేను బరాబర్ బయటకు వెళ్ళను అన్నది కూడా నాకు తెలుసు. థ్యాంక్ఫుల్లీ నేను బయటకు వచ్చినాక జనాలు మాట్లాడుతున్నది కూడా అదే మాట్లాడుతున్నారు. సో డెఫినెట్ గా ఎక్కడో ఒకటి జరిగింది, అది నా కాన్షియస్ లో లేకుండా జరిగిపోయింది. సో నా చేతిలో లేని దానికి నేనేం మాట్లాడలేను. కానీ ఉండుంటే మాత్రం బరాబర్ గట్టిగానే వాళ్ళు మీరందరూ ఎక్స్పెక్ట్ చేసినట్టే ఉండేది జరిగేది. అండ్ ఇంకోటి ఏంటంటే లత్కోర్ గేమ్లు ఇలాంటి కొన్ని వర్డ్స్ అయితే మనం అంటే ఎలా ఉందంటే, మీది ఒక గ్రూప్ డిస్కషన్ లో ఒక ఫన్ ఆఫ్ మూమెంట్ లో వచ్చిన డైలాగుల్ని ఎగ్జాక్ట్లీ కాస్త ప్రోమో వేసి అయిపోయింది. సో దాన్ని మనకి సండే రోజు సాటర్డే రోజు చూపించడం వల్ల అది కొంచెం నెగిటివ్ గా జనాలకు నెగిటివ్ పోయింది. సో అందుకనే నేను కూడా ఏమంటున్నా అంటే, జనాలకు ఏ మూమెంట్లు అన్నాడు ఏమన్నాడు అనేది మళ్ళీ ఇప్పుడు ఇది వచ్చిన తర్వాత ఫుల్ 24 hours చూసినప్పుడు వాడికి అదే ఇంపాక్ట్ ఉంటే అప్పుడు అది ఒక మిస్టేక్ లాగా వెళ్ళిపోతుంది. కానీ సరదాగా మనం మాట్లాడుతున్నప్పుడు కొందరికి ఏంటంటే కొన్ని పదాలు నాకు చాలా నార్మల్ గా వస్తాయి. ఇప్పుడు నేను మాట్లాడిన పదాలు, ఆ సీన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ సపోజ్ మీరు నా దోస్తులకు చూపించారు అనుకోండి, వాళ్ళు ఏమంటారంటే వీడు బయట కూడా ఇట్లనే చాలా క్యాజువల్ గా ఉంటాడు, సేమ్ నవీన్ గాడు లోపల కూడా అట్లే ఉన్నాడు అంటారు. కానీ తెలియని వాళ్ళు ఏంటంటే అమ్మా వీడు బిగ్ బాస్ అనేంత మొగోడు అని మాట్లాడతారు. కానీ అది ఏ కాంటెక్స్ట్ లో మాట్లాడినాం, ఎందుకు మాట్లాడినాం, అవతలోడు ఏం మాట్లాడితే నేనేం మాట్లాడినా ఇవన్నీ పట్టించుకోరు వాళ్ళు. సో అందుకని వాళ్ళు రియాక్ట్ అయిన విధానం నాకు అసలు నేను పెద్ద పట్టించుకోవట్లేదు. ఎందుకంటే నేను నిజంగానే అంత వైల్డ్ క్రైమ్ చేసి ఉంటే ఏ 11 మంది ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఎవరు నాకు సపోర్ట్ చేయకపోయారు. 11 మంది నాకు సపోర్ట్ చేసి నాగార్జున సార్ అడిగినా, వాళ్ళు తిట్లు తిన్నా, వాళ్ళు నా గురించి రిక్వెస్ట్ చేసి మాట్లాడారంటే డెఫినెట్లీ దానికోసం వాడు వెళ్ళాల్సిన క్యాండిడేట్ కాదు. ఎందుకంటే వాడు ఎవరిని హర్ట్ చేయలేదు, ఫిజికల్ డ్యామేజ్ చేయలేదు, వైలెన్స్ చేయలేదు, అసభ్యంగా ప్రవర్తించలేదు, వాడు అందరికీ చాలా మంచిగా ఉన్నాడు, అందరిని ఎంటర్టైన్ చేసి. సో నా గురించి ఇన్ని పాజిటివ్ ఉన్నా కాబట్టి వాళ్ళు హీ ఈస్ వెల్ డిజర్వ్డ్ ఇన్ ద హౌస్ అని చాలా మంది అన్నారు. ఇది కూడా ఫస్ట్ టైం పాజిటివ్ నుండి బయటకు వచ్చిన వ్యక్తి కూడా ఫస్ట్ టైం. అవును, ఏదో నెగిటివ్. ఇప్పుడు 6 members ఉన్నప్పుడు 4 members పాజిటివ్ ఉన్నా 2 members ఉంటారు. సో నెగిటివ్ కూడా లేకుండా ఉన్నప్పుడు కూడా. సో నాకేంటంటే సంభవం వాళ్ళకి నచ్చలేదేమో, అది ఏదో జరిగింది, నాకు ఇచ్చుంటే అయిపో, నాకు ఇంకో ఛాన్స్, నాకు ఒక ఛాన్స్ కూడా రాలేదు, నాకు అట్లీస్ట్ ఒక వార్నింగ్ వచ్చినా నేను అనకపోతున్నా అన్నది నాకు ఎంత ఉన్నా 11 మంది హౌస్ లో ఉన్నోడే నాకు అర్హత ఉంది అన్నప్పుడు నేను డెఫినెట్లీ
నేను చాలా హ్యాపీగా అందుకే బయటకు వస్తాను. ఎందుకంటే ఆ హ్యాపీనెస్ నిజమే అని బయట జనాలు కూడా ప్రూవ్ చేశారు. అన్న నువ్వు వెళ్ళాల్సిన క్యాండిడేట్ కాదన్నాను. సో నాకు చాలా హ్యాపీ అనిపించింది. సో ఏం జరిగిందని మీ 6 మెంబర్సే కాకుండా ఆపోజిట్ ఉన్న టీం వాళ్ళు కూడా అది అన్ఫార్చునేట్లీ జరిగింది తప్ప అలా ఆపోజిట్ టీం ఉన్న నిఖిల్ వాడైనా వాడు లేచి ఏం మాట మాట్లాడు సార్, తెలుసో తెలియకో మేము కూడా వాడితో పాటు ఉన్నాము, వాడితో పాటు మాట్లాడినాం, దాంట్లో మేము పార్టిసిపేట్ చేసాము. సో ఆ ఒక్క క్రైమ్ కి దయచేసి వదిలేండి అన్నాడు. సో ఎందుకంటే ఎవడు తెలిసి చేయలేదు అక్కడ. సో అది ఇట్స్ ఎవిడెంట్ గా కనబడుతుంది అక్కడ. సో అందుకనే నేను మంచి మెమరీస్ మంచి బాండింగ్ తో బయటకు వచ్చిన అని నాకు ఒక హ్యాపీనెస్. ఇంకోటి ఏంటంటే బిగ్ బాస్ 7 లో మన శివాజీ గారు కూడా సేమ్ బిగ్ బాస్ కి ఇలానే తిట్టారు. అంటే ఈ టైప్ ఆఫ్ కాకపోయినా నేను తిట్టడం కాదన్నా, ఇంకా శివాజీ అనే కొన్ని చూస్తే రారాపూరా కాంచెలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. అది అంటే నేను అదే కొన్ని మేమ్స్ కూడా చూస్తున్నా. సో ఇప్పుడు అప్పుడే నేస్తున్నారు. సో ఆయన ఎందుకు ఫైనల్ వరకు ఉన్నారు, ఈయన ఎందుకు ఇంత వైల్డ్ గా రెడ్ కార్డ్ అని మరి ఇచ్చినారు. ఇంకోటి నాకు రెడ్ కార్డ్ ఎప్పుడు ఇస్తారన్నా అంటే నేను పర్సనల్ గా నా పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే నీకు ఒక వార్నింగ్ ఇచ్చి నువ్వు దాన్ని ఒబే చేయకపోతే ఇంకో వార్నింగ్ ఇచ్చి లేదా అట్లీస్ట్ ఒక సింగిల్ వార్నింగ్ ఇచ్చి డైరెక్ట్ రెడ్ కార్డ్ ఇస్తా నెక్స్ట్ టైం అని చెప్తే సంహౌ సారీ సార్ అని నాకు అనిపించేది. డైరెక్ట్ నాకేం చెప్పకుండా నాకు అసలు వార్నింగ్ రాకుండా ఏది రాకుండా డైరెక్ట్ మాట్లాడితే నాకు నిజంగానే నేను ఫీల్ అయినా. ఏమో నాకు ఆడ ఫిజికల్ వైలెన్స్లు అవుతున్నాయి, ఆడ ఎగురుతున్నారు, బూతులు మాట్లాడుతున్నారు, అండ్ మీరు చెప్పిన రూల్స్ చాలా మంది అపోజ్ చేస్తున్నారు. పాటలు పాడొద్దంటే ఫుల్ పాటలు పాడుతా ఉన్నారు. అవి నాకు చెప్పిన బేసిక్ రూల్స్ అవన్నీ వాళ్ళు పాటించినప్పుడు వాళ్ళకి రాని వార్నింగ్ నాకు రెడ్ కార్డ్ ఎందుకు వచ్చింది? నేను మొత్తం అన్ని గేమ్లు ఒక ఎగ్ టాస్క్ తప్ప మిగతా అన్ని గేమ్లు ఆడినా. నేను ఎగ్ టాస్క్ లో నా పర్సనల్ గా నాకు నచ్చలేదు కాబట్టి నేను ఆడలేదు. ఎవరు అన్ని మాట్లాడలేరు కదన్నా, ఇప్పుడు ఎవరు ఆడలేరు కదా. వాళ్ళు ఇదే ఆఖరి టాస్క్ అన్నట్టు వాళ్ళు ఆడుకుంటారు. నేను ముందు ఎందుకంటే ఆల్రెడీ నాతో ఆడిన టాస్క్ లో నిఖిల్ కి లెగ్ ఫ్రాక్చర్ అయింది, అదే లెగ్ వంకర పోయింది వాడికి. ఆ రోజు ఫుల్ ఫస్ట్ నిఖిలే అన్నాడు మనం ఆర్టిస్ట్. సో ఇన్ని గాన ముందు జరిగినప్పుడు నేను అన్న తప్పే లేదు దాంట్లో. కానీ నన్ను ఏం చేశారంటే ఇంకా ఒక వీడియో వచ్చేసరికి అన్ని కార్నర్ చేసుకుంటూ వస్తా ఉన్నారు బయట మీమర్స్. ఇక వాళ్ళని అనడానికి ఏం లేదు. ఫస్ట్ టైం అంటే ఒక వ్యక్తికి ఆడియన్స్ ని నెగిటివ్ వస్తుంది లేదా హౌస్ మేట్ ని నెగిటివ్ వస్తుంది, నీకు బిగ్ బాస్ నుండి నెగిటివ్ వచ్చినట్టుంది. కానీ నాకు అదే స్టిల్ అదే అనిపిస్తుంది డార్లింగ్. నాకు ఒక వార్నింగ్ వస్తే అంటే ఇప్పుడు మనం లోపలికి వెళ్ళినప్పుడు ఎట్లా అంటే బీ యువర్ సెల్ఫ్ అని మాట్లాడతాం. సో నేను ఇఫ్ ఐ విల్ బి మై సెల్ఫ్, నేను నాలాగా ఉన్నప్పుడు నాకు నచ్చపోతే అది ఏదైనా నేను వాయిస్ అవుట్ చేస్తాను, అది నా నేచర్. అది అవతల నచ్చినప్పుడు ఒక మాట చెప్పాలి. సో బరాబర్ మళ్ళీ మనకి ఈ రైట్ లేదు అనేది నేను రియలైజ్ అవుతా. నాకు తెలియనప్పుడు నేను ఎట్లా రియలైజ్ అవుతా. ముందు రోజు నైట్ బిగ్ బాస్ మళ్ళీ పిలిచి 12కో 1కో పిలిచి కూడా వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడు అది వార్నింగ్ అనుకో, ఆ తర్వాత మరి ఏం చేయలేదు, మాట్లాడలేదు. అది కరెక్ట్. అండ్ అది కూడా కానీ ఆ రోజు కూడా నేను అడిగిన వాళ్ళు నీకు అనుకోలేదు, నాకు ఎందుకు అనుకుంటాను. అందరూ మాట్లాడారు, అందరూ మాట్లాడారు, అందరితో పాటు జోకులు వేసినాం. అండ్ ఇంకోటి అది కాకుండా ఎక్కువ గొడవలు ఏడవుతున్నాయంటే సిగరెట్ తాగే దగ్గర, ఎక్కువ వార్నింగ్స్ ఏడొస్తున్నాయంటే మైకులు చక్కగా వేసుకుంటలేరని, సిగరెట్ తాగే దగ్గర మాట్లాడుతున్నారని, దరువులు వేస్తున్నారని, పాటలు పాడుతున్నారని, ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నారని, వీటిపైనే ఎక్కువ వార్నింగ్స్ వచ్చినాయి, నంబర్ ఆఫ్ వార్నింగ్స్. మీరు చూస్తే ఫస్ట్ వీక్ లో జస్ట్ ఇంగ్లీష్ మాట్లాడి నిద్రపోయి మైకులు వేసుకోకుండా సిగరెట్ మాట్లాడినందుకు 2 లక్షలు కట్ చేశారు. మీకు గుర్తుందా? సో ఏది పెద్ద క్రైమ్ అనుకుంటా నేను? 2 లక్షలు కట్ చేయడం, జస్ట్ 1 వీక్ కి 2 లక్షలు కట్ చేశారు. నెక్స్ట్ వీక్ అంతా నానా సంఖ్యలాగా మేము గేమ్ ఆడితే 2,45,000 మాత్రమే వచ్చినాయి. అంటే ఒక 1 వీక్ కష్టం కదా వాళ్ళు కట్ చేసింది. నేను ఏమనుకుంటా, కంపారిటివ్లీ అదే పెద్ద క్రైమ్ అనుకుంటా ఆబ్వియస్లీ. సో నేను దాని గురించే అనుకొని మీరందరూ నన్ను ఎందుకు ట్రిగ్గర్ చేస్తున్నారు, నేనేదో తప్పు చేసినట్టు. సో నాకు తెలుస్తలేదు కాబట్టి నేను కెమెరా కూడా లేపిన, బిగ్ బాస్ నిజంగా నా తప్పు అయితే నా పేరు చెప్పండి అని, నేను ఏం తప్పు చేసావో నాకు తెలుసుకోవాలా. నా పేరు చెప్పలే కదరా, చెప్తాడు కదా బిగ్ బాస్ కి ఎందుకు భయం నా పేరు చెప్పడానికి కాదు కదా. సో నేను చెప్పలేదు కాబట్టి అందరిని అంటుండేమో అని అనుకున్నా నేను. కానీ నెక్స్ట్ డే సోఫాలో చెప్పినప్పుడు అమ్మ నేను కామెడీగా మాట్లాడినా సీరియస్ గా పోయినాయా. సో ఏదో జరిగింది, కానీ ఇంత పెద్ద మాట ఈయన ఎందుకు అన్నాడు, నా వల్ల ఇంకో 5 మంది ఎందుకు సఫర్ కావాలని నేను కన్ఫెషన్ రూమ్ పిలవండి అని చాలా సార్లు మాట్లాడినా. కానీ నా కన్ఫెషన్ రూమ్ కి ఏం పిలవలేదు. ఆయన అన్న తర్వాత నుంచి నేను మళ్ళీ బిగ్ బాస్ తిడితే అప్పుడు నువ్వు అన్నాక కూడా నువ్వు ఎందుకు మాట్లాడాను నన్ను తిట్టెళ్ళగొట్టినా కూడా తలంచుకొని వెళ్ళిపోయాను. కానీ ఆ తర్వాత ఒక్క మాట మాట్లాడలేదు. ఎంతసేపు కన్ఫెషన్ రూమ్ పిలవండి, నా మిస్టేక్ అయితే నేను సారీ చెప్తా, 5 మందిని తిట్టకండి, 5 మంది నా వల్ల సఫర్ కావద్దన్న మాటనే మాట్లాడుకుంటూ వచ్చాను. సో ఇంక నేను ఏం తెలిసి చేసిన క్రైమ్ ఏమున్నదనేది నాకు అర్థమవుతుంది.